ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి చెందిన భూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే వార్తలు షీకాడు చేస్తున్నాయి. ఇక అధికారం మాది, మేమేం చేసినా అడ్డు చెప్పేవారు లేరు, ఏం చేసినా అడిగేవారు రారు అన్న తరహాలోనే టీడీపీ నేతలు రెచ్చిపోతూ అమాయకులన్న వారి ఆస్తులను కొల్లగొట్టడానికి పూనుకున్నారని విస్తృత ప్రచారం సాగుతుంది. కోట్ల రూపాయల విలువ చేసే భూమిని అక్రమంగా కాజేయడానికి అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు కుట్ర పన్నినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అనంతపురం జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. 2 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఇల్లుని 35 లక్షలకు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఓ టీడీపీ నాయకుడు బెదిరిస్తున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇచ్చిన డబ్బు తీసుకొని ఇల్లు వదిలి వెళ్లలేదని రౌడీ మూకలను తీసుకొచ్చి బెదిరింపులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి సీసీ కెమెరాలు, విద్యుత్ మీటర్ పగలగొట్టి దాడులు చేశారని వాపోయారు. నకిలీ పత్రాలు సృష్టించిన మోసగాళ్లు పోలీసు కానిస్టేబుల్ను వెంట తీసుకొచ్చి బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పంతొమ్మిది 1989లో సూసర్ల కనకదుర్గ అనే మహిళ 6.4 సెంట్ల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించారు. సత్యసాయి భక్తురాలైన కనకదుర్గ శ్రీ సత్యసాయి మహిళా కళాశాలలో అధ్యాపకురాలుగా పనిచేశారు. కనకదుర్గ, ఆమె అక్క శ్రీలక్ష్మి ఇద్దరు అవివాహితులు. పదవి విరమణ తర్వాత తన అక్క శ్రీలక్ష్మితో కలిసి అనంతపురంలోని ఇంట్లోనే ఇదే ఇంట్లో ఉంటున్నారు. గత ఏడాది నవంబర్లో సొంత ఊరు రాజమండ్రికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ విషయం తెలిసి ఓ టీడీపీ నాయకుడు 2 కోట్ల రూపాయల విలువైన ఇంటిని కొట్టేయడానికి నకిలీ పత్రాలు సృష్టించారని కనకదుర్గ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. రౌడీ మూకలతో దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి సీసీ కెమెరాలు, విద్యుత్ మీటర్ సైతం పగలగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ కానిస్టేబుల్ను వెంటబెట్టుకొచ్చి ఇళ్లు వదిలి వెళ్లిపోవాలని బెదిరించారని వాపోయారు. కనకదుర్గ బతికి ఉన్నప్పుడు ఆమెకు సేవలు చేశారని, అందుకు ప్రతిఫలంగా ఆమె తన ఇంటిని హిందూపురానికి చెందిన శాకుంతల అనే మహిళకు వీలునామా రాసిచ్చినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించారని బాధితురాలు తెలిపారు. వీలునామా ఆధారంగా శాకుంతల ఆ ఇంటిని పుట్టపర్తికి చెందిన ఈ శేఖర్ అనే వ్యక్తికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రాసినట్టుగా ఆ జీపీఏలో అనంతపురం నగరపాలక సంస్థ కనకదుర్గ పేరిట ఉన్న ఇంటిని శేఖర్ పేరుతో మార్పు చేస్తూ మ్యూటేషన్ చేయించారని బాధితులు వాపోయారు. సెల్ డీడు అలాగే లింకు డాక్యుమెంట్లు ఉంటేనే ఆస్తి మ్యూటేషన్ చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ నగరపాలక సంస్థ అధికారులు కేవలం జీపీఏతో వెళ్లి వ్యక్తి పేరుతో ఇంటి యాజమాని పేరు మార్చేసి కబ్జాదారులకు కొమ్ము కాశారని పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఇంటి వద్దకు రానివ్వకుండా టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇక కబ్జాదారుల నుంచి తమ ప్రాణాలు కాపాడి తమ ఇంటి సమస్యను పరిష్కరించాలని బాధితులు జిల్లా ఎస్పీని, రిజిస్టర్ శాఖ అధికారులను వేడుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి, అసలు ఏంటి, ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? ఇదే అనంతపురం నగరంలోని శారదా నగర్కి చెందిన విశ్రాంత విషయంలో పెద్ద వివాదం అయితే నడుస్తున్న పరిస్థితి ఉంది. ఈ వ్యవహారంపై ఆమె మేనలుడు సాయిమను డీఎస్పీకి అయితే ఫిర్యాదు చేశారు. అయితే తన మేనత్త చనిపోయినట్టు మళ్ళీ డాక్యుమెంట్లు సృష్టించి ఇంటిని కబ్జా చేశారని ఆయన అయితే ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఫిర్యాదు సందర్భంగా ఇందులో సిబిఐ నాయకులు కూడా సాయిమనోవర్తో కలిసి డిఎస్పీని కలిశారు. అయితే గత కొన్ని రోజులుగా నగరంలో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లు, కబ్జాల గురించి వివరించిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ఎవరైతే సాయి మనోహర్ ఉన్నారో ఆయన మాట్లాడుతూ డిఎస్పీ సానుకూలంగా స్పందించారు. తర్వాత డిఎస్పీ గారి నుంచి ఎస్పీ గారిని కూడా కలిశారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు.
ఇంటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తీసుకురావాలని అయితే వాళ్ళని సూచించారని అయితే చెప్పారు. అయితే మనం పూర్తి వివరాలు చూసుకున్నట్టయితే తమ మేనత కనకదుర్గ గత ఏడాది రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్నారు. అయితే ఆమె ప్రత్యక్షంగా వారసులు అంటూ ఎవరు లేరని, అయితే ఆమె ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన కొందరు నాయకులు అనంతపురానికి చెందిన వారు ఉన్నారు. వారు ముందుగా శకుంతల అనే ఆమె పైన తర్వాత శేఖర్ అనే వ్యక్తి పైన జీపీ అయితే చేయించారని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ జీపీ అన్ని ఆమె చనిపోయిన తర్వాతనే జరిగాయి అంటూ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. జీపీఏ మనిషి లేకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయం వాళ్ళు ఎలా చేశారు, ఇలాంటి కాసులు కకృతి పడే సబ్ రిజిస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వ్యక్తి చనిపోయినా కూడా ఇలాంటి జీపీఏలు కానీ అక్రమ రిజిస్ట్రేషన్లు కానీ జరుపుతున్న పరిస్థితి ఉంది అంటూ వారు వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద చూసుకుంటే మనిషి లేకపోయినా కూడా రిజిస్ట్రేషన్లు చేస్తున్న దానిపైన అసలు సబ్ రిజిస్టర్ డిపార్ట్మెంట్ పైన ఉన్న నమ్మకాన్ని నేటి అధికారులు అయితే పోగొడుతున్నారని అయితే మనకు తెలుస్తుంది. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని ఎస్పీ గారు తర్వాత డిఎస్పీ గారు అయితే సాయి మనోహర్ అయితే తెలిపిన పరిస్థితి ఉంది. అయితే మనోహర్ వైపు ఏదైతే అక్రమంగా జీపీఏ చేయిస్తున్నారో వారిపై తమ ఆర్థిక వ్యవహారాల కోర్టులో కూడా కేసు వేసి వారిని అయితే బెదిరిస్తున్నారంటూ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో సిపిఐ కూడా మాట్లాడుతూ నగరంలో కొందరు బడా రాజకీయ నాయకులు ఒత్తిళ్ల వల్లే ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు తర్వాత మ్యూటేషన్లు మున్సిపల్ అధికారులు అసలు సరైన ఆధారాలు లేకుండా మ్యూటేషన్లు చేస్తున్నారు, సరైన ఆధారాలు లేకుండా వ్యక్తులు లేకుండా రిజిస్ట్రేషన్లు కూడా చేస్తున్నారు అంటూ వారు మధ్యతరగతి కుటుంబాలకు తర్వాత పేదలకు తీవ్ర అన్యాయం అయితే చేస్తున్నారంటూ నాయకులు కూడా ఆరోపించిన పరిస్థితి ఉంది. ఇలాంటి వారిపైన సబ్ రిజిస్టర్ అధికారుల పైన తర్వాత ఈ మున్సిపల్ అధికారుల పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి ఉద్యోగాలను సస్పెండ్ చేసి కఠిన చర్యలు అయితే తీసుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు తమ మేనత ఇంటిని కబ్జా చేసి తమ పైన దాడులు దిగుతున్నారంటూ సాయి మనోహర్ అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే బడా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారంటున్నారో వారి కబ్జాలకు వీళ్ళు అయితే తన మేనత్త కనకదుర్గ సత్యసాయి కళాశాలలో లెక్చరర్ గా గతంలో పనిచేస్తూ స్వయంగా ఈ ఇంటిని కొనుగోలు చేసినారంట ఆయన తెలిపిన పరిస్థితి. అయితే ఆమె మరణించిన తర్వాత జీపీఎలు జరిగాయి, రిజిస్టర్ కార్యాలయంలో ఇంతగా స్కాములు జరుగుతున్నాయా అంటే లెక్క డబ్బులు పెడితే చాలు కాసులు కకృతి పడి ఏవైనా చివరకు కావాలంటే అనంతపురంలో ఉన్న టవర్ క్లాక్ కూడా రిజిస్టర్ చేయిస్తామంటూ చేస్తారు అంటూ వారు ఆపోయిన పరిస్థితి. ఇతర చోట్ల కూడా రిజిస్టర్ కార్యాలయం ఇతర చోట్ల కూడా ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేదు ఆయన ఆపోయిన పరిస్థితి. తమ పైన దాడులు కూడా ఎవరైతే వారిపైన పాల్పడుతున్నారు తీవ్ర ఆవేదనకి ఏదైనా గురవుతున్నారు. ఈ ఆస్తి కబ్జాదారుల నుంచి కాపాడాలంటూ అధికారులు అయితే విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. అలాగే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చంద్ర కూడా ఈ వ్యవహారంపై స్పందించిన పరిస్థితి ఉంది. ఇలాంటి కబ్జాలను అడ్డుకొని చర్యలు తీసుకోవాలంటూ ఆయన కోరిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.